నాయకుడిని బట్టి దేశము ప్రభావితం అవుతుంది. నాయకుడు దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడైనప్పుడు ప్రజలు దేవుని యెడల భయభక్తులు చూపించి నడవడానికి అవకాశం ఉంటుంది. నాయకుడు అలాంటి వాడు కానప్పుడు ప్రజలకు అవి అబ్బావు. కాబట్టి ఆ రోజుల్లో ఇజ్రాయెల్కి రాజుగా ఉన్నది ఎవరు అంటే ఆహాబ్ ఎలాంటి వాడు మనం చూస్తాం. తన పితరులందరికంటే తన ముందున్న వారి కంటే మరీ చెడుతనం జరిగించాడు. అయితే ఆహాబును గురించి దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఆహాబు తన పితరుల కంటే అంటే యెరోబాము చేసిందే స్వల్పమైన సంగతిగా ఎరిగాడంట. అంటే యెరోబామే చెడిపోయాడంటే ఇప్పుడు యెరోబాము కంటే ఘోరంగా చెడిపోయాడు ఈ ఆహాబు. అలాంటి వ్యక్తి ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించున్నాడు. దేవుని విషయంలో దైవత్వం విషయంలో బాగా తప్పిపోయిన వ్యక్తి. కాబట్టి రాజే తప్పిపోయాడనంటే ప్రజలు ఎక్కడ నిలుస్తారు? పోనీ నిలిచే ప్రజలకు ఆదరణ ఎక్కడుంటుంది? నిలిచే ప్రజలకు ప్రోత్సాహం ఎక్కడుంటుంది? అనేక మంది తప్పిపోవడానికి కారణం, అనేక మంది నిలువెచ్చనికి వెళ్ళిపోవడానికి కారణం, ఆసక్తి కలిగి ప్రభువును వెంబడించలేకపోవడానికి అదే కారణం అవుతుంది. తర్వాత దినాల్లో మనం చూస్తాం, వారు రెండు స్వభావాల ద్వంద్వ మనసు చేత అటు ఇటు కొట్టుకులాడుచున్నారు. బయలుదేవుడైతే బయలుదేవుడు, లేదనంటే యెహోవా దేవుడైతే యెహోవా దేవుడు. ఏదైనా వారు కాదు అనలేకపోతున్నారు, అవును అనలేకపోతున్నారు, అటు ఇటుగా కొట్టులాడుతున్నారు, కొర ప్రాణంతో ఉన్నారు అన్నట్టు. అని అలాంటి పరిస్థితిలో దేవుడు యెహోవాయే అని తెలుసుకోగలిగినట్లుగా వారికి 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. సాధారణంగా దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు నిజముగా దేవుడిని ఎరగకపోయినా భక్తి అనేది వాళ్ళకుంటే, దేవుడున్నాడని నమ్మితే ప్రతి దాని విషయంలోనూ భయపడి మొట్టమొదట నమ్మిన దేవునికి ప్రార్థన చేస్తాడు. యోనా గ్రంథంలో మనం చూస్తాం కదా, అక్కడ భయంకరమైనటువంటి తుఫాను సముద్రం మీద వచ్చినప్పుడు ఆ సముద్రం మీద వచ్చినటువంటి తుఫాను బట్టి ఆ ఓడ అటు ఇటు కొట్టుకుపోతుంటే ప్రయాణికులు భయపడ్డారు. అది ఓడ వర్తకపు ఓడ కాబట్టి దాని నిండా వర్తక వ్యాపార సామాను ఉంది. వారు భయపడి ఏం చేస్తున్నారంటే ఆ వర్తకమును తీసుకొచ్చిన వస్తువులన్నీ కూడా ఇసిరేశారు. ఇంకా అది మునిగిపోవడానికి ఎంతో దగ్గరగా ఉన్నప్పుడు వారంట వారి దేవుళ్ళను ప్రార్థన చేసుకున్నారంట. అంటే ఏదైనా అపాయము, శ్రమ, బాధ, హింస, కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మే ప్రతి ఒక్కరూ మొట్టమొదట దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. రెండవది ఇంకా అది అది అని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఏ ప్రయత్నం వారి జీవితంలో విజయవంతం కానప్పుడు వారు నిరాశతో మిగిలిపోతారు. కాబట్టి ఇప్పుడు ఆహాబు బహుశా ఏం చేసి ఉంటాడు? పూజారులను పిలుచుంటాడు, ఎన్నో పూజలు చేయించుంటాడు, తను కూడా పూజ చేస్తుంటాడు, ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుంటాడు, వాళ్ళు కూడా పూజలు చేస్తుంటారు. కానీ వర్షము రావట్లేదు, వర్షం కురవట్లేదు. అయితే ఈ విషయం ఆరంభం కాకమునిపే ఏలియా ఆహాబ్ ముందుకెళ్ళి చెప్పాడు వర్షం పడదు అని. కాబట్టి ఇప్పుడు ఆహాబు టార్గెట్ అంతా ఏలియాను పట్టుకోవాలి. ఏలియాను పట్టుకుని చంపేయాలో, హింస పెట్టాలో ఇదే ఉద్దేశం తనకుంటది. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్ని పూజలు చేసినప్పటికీ, ఎంత భజన చేసినప్పటికీ వర్షం పడలేదు. మరలా వర్షం పడాలంటే ఎవరు ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఏలియానే. కాబట్టి ఎందుకు ఏలియా యొక్క ప్రార్థన ఇంత శక్తివంతమైనది? ఏలియా ఒక్కని ప్రార్థన మాత్రమేనా ఇంత శక్తివంతమైనది? ఈ 2 ప్రశ్నలకు మనం ఇక్కడ సమాధానం చెప్పొచ్చు. ఏలియాకు ఒక్కని ప్రార్థనే ఇంత శక్తివంతమైనది కాదు. ఏలియా మన వంటి స్వభావం గలవాడే, అంటే మన ప్రార్థన కూడా శక్తి కలిగినది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించగా మనము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఇదే దేవుడు ఇక్కడ చెప్పదలసింది.